డేటింగ్ యాప్ తర్వాత చీటింగ్ చేసిన ఘటన హైదరాబాద్లోని మాదాపూర్లో చోటు చేసుకుంది. గ్రీండర్ యాప్ ద్వారా చాట్ చేసుకున్నటువంటి ఇద్దరు యువకులు ఓయోలో కలవాలని డిసైడ్ అయ్యారు. అయితే డేటింగ్ కు సిద్ధమైన వాళ్ళలో ఓ డాక్టర్ ఉన్నాడు. అతడిపై మరో యువకుడు అఘాయిత్యం చేయబోయాడు. దీనికి డాక్టర్ యువకుడు నిరాకరించారు. దీంతో డాక్టర్ పై దాడి చేశాడు మరో యువకుడు. అంతేకాదు తనకు డబ్బులు ఇవ్వకుంటే ఇంట్లో విషయాన్ని చెప్తానన్నాడు. దీంతో భయపడిన డాక్టర్ 5,000 చెల్లించాడు. ఇంతటితో వదలని ఆ యువకుడు ఆ డాక్టర్ను వెంబడించి అతడు పనిచేసే క్లినిక్ కు వెళ్లాడు. అక్కడ నానా గొడవ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు డాక్టర్. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ఈవినింగ్ 7:30కి మనకు మన ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే ఒక డాక్టర్ గారు రావడం జరిగింది. అతను వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు సారాంశం ఏమనగా అతనికి ఒక 15 days బ్యాక్ ఒక యాప్ ద్వారా, ఏదైతే డేటింగ్ యాప్ ఉంటుందో ఆ డేటింగ్ సంబంధించిన యాప్ ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయినట్టు, ఆ వ్యక్తికి ఈయన 15 రోజులు చాటింగ్లో భాగంగా ఇద్దరు కొంత దగ్గర అయినట్టు తెలిసింది. ఆ దగ్గరైన భాగంగా అతను మన అయ్యప్ప సొసైటీలో ఉండే ఒక హోటల్లో నేను ఉంటాను, మీరు రావాలి అనే డాక్టర్ గారికి ఒక లొకేషన్ పంపడం, ఫోన్ చేసి మాట్లాడడం వల్ల డాక్టర్ గారు అది నమ్మి ఆ హోటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక వీళ్ళిద్దరూ కలిసి కొంచెంసేపు మాట్లాడుకున్నాక అతను ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతను హార్మోన్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇతని మీద సెక్సువల్గా కలుద్దామని అడగగా ఇతను కాదని నిరాకరించాడు. ఆ నిరాకరించిన సమయంలో ఇద్దరికి కొద్దిగా వాగ్వాదం ఆయన బయటకు వచ్చే టైంలో ఆయన బెదిరించడం జరిగింది. అప్పుడు ఈ డాక్టర్ గారు భయపడి ఆయన దగ్గర ఉన్న ఒక 5,000 ఆయనకి ఫోన్పే చేయడం జరిగాక ఇటు విషయాన్ని ఆయన ఎక్కడ చెప్పాలో తెలియక ఉమెన్ సేఫ్టీ వింగ్ ఒకటి ఉంటుందని మన సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్న ఉమెన్ సేఫ్టీ వింగ్కి అప్రోచ్ కావడం వల్ల వాళ్ళు ఇది మాదాపూర్ జరిగిందని మా దగ్గరికి అతని కంప్లైంట్ని మనకు పంపించడం జరుగుతుంది. ఆయనకి మనం కౌన్సిలింగ్ చేసుకుని మనం మాట్లాడి తెలిసిన విధంగా ఈ యాప్ ద్వారా 15 రోజులు మాట్లాడుకున్నట్టు, దాని ద్వారా కొద్దిగా దగ్గర అయ్యారు. ఆయన రమ్మన్నాడు కాబట్టి నమ్మి నేను వెళ్ళానని చెప్పాడు. వెళ్ళిన తర్వాత అసభ్యంగా ప్రవర్తించమన్నందుకు ఆయన ఇబ్బంది పడినందుకు కంప్లైంట్ ఇవ్వడం. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, డేటింగ్ యాప్స్తో ఇద్దరు యువకులు చాటింగ్ చేసుకోవడం ఏంటి, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇద్దరు యువకులు ఒక డేటింగ్ యాప్లో అయితే పరిచయం అయినట్టుగా తెలుస్తోంది. గత 15 రోజుల క్రితం అయితే ఈ తతంగం అంతా కూడా జరిగినట్టుగా అయితే మాదాపూర్ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఒక డేటింగ్ యాప్ ద్వారా ఇద్దరు యువకులు కూడా చాట్ ప్రైవేట్గా అనుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. స్థానికంగా ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీలో ఒక ఓయో హోటల్కి కూడా వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరు యువకుల్లో కూడా ఒక యువకుడు డాక్టర్గా అయితే చెప్తున్నారు. స్థానికంగా ఒక ప్రైవేట్ క్లినిక్లో డాక్టర్, మరొక యువకుడు ఇద్దరు కలిసి కూడా అటు ఓయో రూమ్కి డాక్టర్ అలాగే ఇంకొక యువకుడు కూడా సన్నిహితంగా ఉన్నట్టు వీడియోస్ తీసి మీ కుటుంబ సభ్యులకు చెప్తానంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డట్టుగా డాక్టర్ను బెదిరింపులకు పాల్పడ్డట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే భయపడినటువంటి డాక్టర్ ఆ సదరు యువకుడికి 5,000 రూపాయలు ఇచ్చినట్టుగా అయితే నిందితుడికి చెప్తా ఉన్నారు. అయితే ఆ 5,000 రూపాయలు సరిపోక డాక్టర్ పనిచేసేటువంటి క్లినిక్ వద్దకు కూడా వెళ్ళి కొంత గందరగోళం సృష్టిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయంటూ కూడా నిందితులు అనుకున్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఇదంతా కూడా మొత్తం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా పోలీసులకు కంప్లైంట్ చేయాలని చెప్పి కూడా సదరు డాక్టర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల ముందు జరిగిన విషయం అంతా కూడా చెప్పినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. అయితే కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు నిందితుడి కోసం అయితే ఇప్పటికే గాలిస్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే మనకు విక్టీతో మాట్లాడినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ డేటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఖచ్చితంగా వీటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదంటూ కూడా మాదాపూర్ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు ఆ డాక్టర్కు బెదిరింపులు చేసినటువంటి నిందితుడి కోసం అయితే కేసు దర్యాప్తు చేసుకొని మాదాపూర్ పోలీసులు అతని కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌమ్య, విజయ్, ఈ డేటింగ్ యాప్స్ కి సంబంధించి కూడా ఏదైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయి చర్యలు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇలాంటి డేటింగ్ యాప్స్ కొంతమంది ఫ్రెండ్స్ కోసం చూస్తూ ఉంటారు, కొంతమంది పార్ట్నర్స్ కోసం చూస్తూ ఉంటారు. సో మెయిన్గా అక్కడ గర్ల్స్ అండ్ బాయ్స్ చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇది ఒక గే కమ్యూనిటీకి సంబంధించినటువంటి డేటింగ్ యాప్గా కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి దీనిపైన ఖచ్చితంగా కంట్రోల్ చేసేందుకు వీటిపైన చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా
సామాన్య ప్రజలతో పాటు ఇతర ఈ యాప్స్ వల్ల ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు కూడా పోలీసులకైతే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది కుటుంబం నేపథ్యంలో లేకపోతే కుటుంబ పరువు విషయం నేపథ్యంలో కూడా ఇలా ఏం జరిగినా కూడా దాస్తూ ఉంటారు. అవన్నీ కుటుంబంలో చెప్పకుండా అలాగే పోలీసుల దృష్టికి కూడా తీసుకురాకుండా ఉంటారు. కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. సో ఇలాంటి సైబర్ క్రైమ్స్ అనవచ్చు, లేకపోతే ఇది డేటింగ్ యాప్స్ మోసాలు అనవచ్చు. సో వీటి వల్ల ఎవరైనా ఇబ్బందులు పడితే కనుక, నష్టపోతే కనుక, డబ్బులు నష్టపోతే కనుక ఖచ్చితంగా పోలీసుల ముందు వచ్చి ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చి కంప్లైంట్ చేయాల్సిందిగా కూడా పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రజలకు. సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఒకవైపు డేటింగ్ యాప్స్ వాడకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరిస్తున్నా కూడా ఇంకా డేటింగ్ యాప్కి చాలా మంది బాధితులు అవుతూనే ఉన్నారు. తాజాగా ఒక ఇద్దరు యువకులు ఓయోలో కలవాలని చెప్పి డిసైడ్ అయ్యి దాని తర్వాత డబ్బులు అఘాయిత్యం చేయడం, దాని నుంచి డబ్బులు రాబట్టడం ఇదంతా జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు మాత్రం ఈ యాప్స్ వాడకండి, మోసపోకండి అని చెప్పి అయితే హెచ్చరిస్తూ ఉన్నారు.